హైదరాబాద్ వైద్య రంగం మరో అరుదైన అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్కు ప్రతిష్టాత్మకమైన ఎక్స్ట్రో కార్పొరేల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి అత్యుత్తమమైన ప్లాటినం గుర్తింపు పొందింది. దేశ వైద్య చరిత్రలో ఈ ప్లాటినం సర్టిఫికేట్ అందుకున్న ఏకైక ఎక్మో కేంద్రంగా యశోద ఆసుపత్రి సరికొత్త రికార్డు సృష్టించిందని ఆసుపత్రి క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ వెంకట్రామన్ కోలా వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అందించే అత్యంత క్లిష్టమైన ఎక్మో చికిత్సలు ఆసుపత్రి మల్టీ డిసిప్లినరీ బృందం చూపుతున్న అంకితభావం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వైద్య సేవలను అందించడం వల్లే ఈ అరుదైన గౌరవం దక్కిందని ఆయన తెలిపారు. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. క్రిటికల్ కేర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో, దాంతో పాటు ఎక్కువ ఫిజిషియన్గా కూడా చేస్తున్నాను. ఎక్కువ ఫిజిషియన్గా మన రోల్ ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కడైనా సరే మన సమాజంలో ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ వేరే ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన ఊపిరితిత్తులకు వ్యాధి ఎక్కువగా ఉండి వెంటిలేటర్ మీద ఉండి ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టంగా ఉంది, శరీరంలో ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయి, మనం చేయగలిగేటటువంటి సపోర్ట్స్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా శరీరంలో ఆక్సిజన్ సపోర్ట్స్ మెయింటైన్ చేయట్లేదు అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఒకసారిగా గుండెపోటు రావడము, దాని తర్వాత బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయలేక దాని మీద అనేక రకాల బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి మందుల సపోర్ట్ మీద ఉండడము, గుండె పనితీరు బాగా క్షీణించడము, ఇట్లాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి మనము స్టంట్లు కూడా వేస్తాము. వేసిన తర్వాత కూడా రికవరీకి సమయం పడుతుంటుంది. ఈ లోపల శరీరానికి కావాల్సిన రక్త ప్రసరణ మనము గుండె మేనేజ్ చేయకపోవడం వల్ల అవయవాలన్నీ కూడా క్షీణించడం మొదలు పెడతాయి. బ్రెయిన్ అవుట్పుట్ పడిపోవడము, కిడ్నీలు కాంప్రమైజ్ కావడము, డయాలసిస్ రిక్వైర్మెంట్ రావడము. వీళ్ళకి ఆర్టిఫిషియల్ సర్క్యులేషన్ మీరు తీసుకోగలిగితే 100 మందిలో ఆల్మోస్ట్ 40-50 మంది తిరిగి ప్రాణం నిలబెట్టుకోగలుగుతారు. సో అంటే చనిపోయిన వ్యక్తికి ఇది తిరిగి ప్రాణం పోయడం లాంటి ఒక సంజీవని లాంటి వ్యవస్థ. ఆలోచిస్తే మనిషి వదిలేస్తే ఇంకా ఆ క్షణంలో చనిపోయినట్టే. లేదు, ఆ క్షణంలో మనము సరే ఈయనకు మనం ఎక్కువ ఇనిషియేట్ చేద్దామని ఒక అడుగు ముందుకు వేసి సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేసామనుకోండి, తర్వాత గుండెలో ఏ సమస్య వల్ల ఆయన హార్ట్ అటాక్ వచ్చింది దాన్ని మనం సరిచేసే ఒక అవకాశం ఇస్తే 150-40-50 మంది బయటపడతారు. అంటే ఖచ్చితంగా చనిపోయారనుకున్న వ్యక్తి నుంచి కూడా మనం ఒక 40-50 మంది బతికించుకునేటటువంటి వ్యవస్థ ఇది. దీని గురించి అందరికీ ఒక అవగాహన ఉంటే రేపొద్దున సమాజంలో మన బంధుమిత్రులకి స్నేహితులకి కావచ్చు, ఎప్పుడైనా సమస్య ఉంటే వీ విల్ క్రియేట్ ఎ సిస్టమ్. మనం ఒక వ్యవస్థను మనం సిద్ధం చేసుకొని ఉంటాం ముందు అట్లాంటి సమస్య ఎవరికి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్